Hi students, we are in the topic perfect numbers. Already we have seen the definition of perfect number and examples of perfect number. We have already finished two theorems on perfect numbers. Here, see the third theorem. The statement is if a power k minus 1 is prime, where a greater than 0, k greater than or equal to 2, then a is equal to 2 and k is prime. Here you, as usual, in every theorem, if part is data. If part is data and we are going to show that then part. Now, here, what is the given data? We let a power k minus 1 is prime. Let this one. Now our aim is to show that if this is prime, then we are going to show that a is 2, a must 2 and k is prime number. So, a is 2 and k is prime number చూపించాలి. Okay ma, we have a power k minus 1 is equal to a minus 1 into a power k minus 1 plus a power k minus 2 and so on. ఇది లాస్ట్ వచ్చేసరికి a plus 1 అవుతుంది. For example, I am taking a power 3 minus 1 can be written as a minus 1 into a square plus a plus 1. అలాగే a square minus 1 అనుకోండి, a minus 1 into a plus 1 రాస్తాం. a power 4 minus 1 అనుకోండి, అంటే ఒక పవర్ తగ్గుతూ వెళ్ళాలి. a power 4 minus 1 means this is a minus 1 into a cube plus a square plus a plus 1. అంటే మీకు ఇది పవర్ పెరిగే కొద్దీ ఇందులో నంబర్స్ పెరుగుతూ ఉంటాయి. a క్యూబ్ అయితే ఇక్కడ 3 టర్మ్స్ వస్తాయి. కంపల్సరీ a minus 1 అన్నిటికీ. a square minus 1 చెప్పండి. a square minus 1 square అని అర్థం. a square minus 1 a కి పవర్ 2, a square minus 1 అయితే a minus 1 into a plus 1. రెండో దాంట్లో a minus 1 కంపల్సరీ. ఇక్కడ a square minus 1 ఉంటే a minus 1 తర్వాత రెండు టర్మ్స్ ఉంటాయి a plus 1 అనేది. ఇక్కడ 3 అయితే a cube minus 1 is a minus 1 కంపల్సరీ. ఇక్కడ 3 టర్మ్స్, ఇక్కడ a ఉంది కాబట్టి ఒక పవర్ తగ్గుతూ స్టార్ట్ చేయాలి. a square plus a plus 1. అలాగే a power 4 minus 1 a minus 1 into a cube plus a square plus a plus 1. కంపల్సరీ లాస్ట్ 2 టర్మ్స్ మాత్రం a plus 1 అంటే. సో ఈ అబ్జర్వ్ హియర్, నేను k బదులు 3 తీసుకొని పెట్టాను మళ్ళీ. ఓకే, వీ హ్యావ్ దిస్ సమ్. హియర్ a గ్రేటర్ దాన్ 0 అని ఇచ్చారు డేటాలో. వీ హ్యావ్ a గ్రేటర్ దాన్ 0 మీన్స్ a ఈజ్ ఇంటీజర్. 0 కంటే పెద్దది అంటే 1, 2, 3, 4 ఏదైనా ఉండొచ్చు. కాబట్టి ఏ వాల్యూ 1 అన్నా ఉండొచ్చు, అంతకంటే గ్రేటర్ వాల్యూ అయినా ఉండొచ్చు. సో వీ హ్యావ్ a గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. దట్ మీన్స్ a ఈజ్ ఈక్వల్ టు 1 కావచ్చు, a గ్రేటర్ దాన్ 1 కూడా కావచ్చు. పాజిటివ్ ఇంటీజర్ అని అర్థం. a గ్రేటర్ దాన్ 0 మీన్స్ a ఈజ్ పాజిటివ్ ఇంటీజర్. a starts with 1, then it may be 2, 3, 4, 5. So a greater than or equal to 1. Therefore, this sum a ఒకటి కంటే పెద్దది కాబట్టి this sum compulsory greater than or equal to a plus 1. ఎందుకని? this sum లో లాస్ట్ రెండు పదాల కంటే మిగిలిన యాడ్ చేస్తే ఈ సమ్ అంతా ఎక్కువ. సపోజ్ ఇందులో 5 టర్మ్స్ ఉన్నాయమ్మా, ఈ 5 టర్మ్స్ సమ్ లాస్ట్ 2 టర్మ్స్ సమ్ కంటే ఎక్కువే కదా. సో దిస్ సమ్, ఇందులో చాలా నెంబర్స్ ఉన్నాయి కాబట్టి దిస్ సమ్ గ్రేటర్ దెన్ లాస్ట్ 2 నెంబర్స్ సమ్ a plus 1. బట్ a వచ్చేసి 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ 1 పెడితే 2 అవుతుంది. a గ్రేటర్ దెన్ 1, 1 కంటే పెద్ద వాల్యూస్ పెడితే ఇది 1 కంటే పెద్ద వాల్యూ అంటే 2, 3, 4, 5. మినిమం a ఈజ్ ఈక్వల్ టు 1 అమ్మా, కాబట్టి మినిమం వాల్యూ 1 plus 1 2. a గ్రేటర్ దెన్ 1 అయితే అంతకంటే పెద్ద వాల్యూస్ రావచ్చు. కాబట్టి దిస్ సమ్ greater than or equal to 2. This is sum greater than or equal to 2. అంటే ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్ 2 అంతకంటే పెద్దది అవుతుందట. మనకేమని ఇచ్చారు? a పవర్ k మైనస్ 1. ఈ LHS లో ఉన్న నంబర్ ప్రైమ్ అని ఇచ్చారు, అవునా? a పవర్ k మైనస్ 1 is prime. This is product of these two terms. ఈ సమ్ రెండింటి ప్రోడక్ట్. ఇప్పుడు ఈ రెండో బ్రాకెట్లో ఉన్న వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అని వచ్చింది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అని వచ్చింది. ఇది 2 అని వచ్చింది అంటే ఇంటూ 3 ఉన్నది అనుకోండి, అప్పుడు LHS a పవర్ k మైనస్ 1 3 into 2 అంటే ప్రైమ్ నెంబర్ కాదమ్మా, 6 అవుతుంది. ప్రైమ్ నెంబర్ కాదు. అలాగే ఇది ఈ వాల్యూ ఎంత ఉంది? 2 గ్రేటర్ దెన్ 2 అని వచ్చింది. ఈక్వల్ 2 కూడా కావచ్చు, అంటే ఒకవేళ 2నే అనుకోండి బ్రాకెట్ల వాల్యూ. ఈ LHS వాల్యూ ప్రైమ్ కావాలంటే కంపల్సరీగా ఇక్కడ ఇది 1 అవ్వాలి. 1 into 2 అయితేనే ఇది ప్రైమ్ అవుతుంది. లేదా సపోజ్ ఈ బ్రాకెట్లో వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే 2 కంటే పెద్దది 5 వచ్చింది అనుకోండి, ఇంటూ 1 అయితేనే ఇది ప్రైమ్ అవుతుంది.
కాబట్టి మీకు కంపల్సరీ ఇక్కడ a-1 వాల్యూ 1 అవ్వాలి. సో a-1 is 1 means a is equal to 2. ఫస్ట్ పార్ట్ we get a is equal to 2. దీనికోసం మనం తీసుకొని స్టార్ట్ చేసింది a power k minus 1 is prime. Every a power k minus 1 can be written product of a minus 1 into sum of these terms like this. a cube minus 1 is equal to a minus 1 into ఒక పవర్ తగ్గుతూ 3 టర్మ్స్ రావాలి a స్క్వేర్ ప్లస్ a ప్లస్ 1 అన్నారు. ఇక్కడ ఏ వాల్యూ గ్రేటర్ దాన్ 0 ఇచ్చారు కాబట్టి కంపల్సరీ ఈ సమ్ మొత్తం గ్రేటర్ దాన్ ఈ 2 టర్మ్స్ అవుతుంది. అన్ని టర్మ్స్ కలిపితే గ్రేటర్ దాన్ లాస్ట్ 2 టర్మ్స్ సమ్. బట్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కాబట్టి మినిమం వాల్యూ ఏకి 1, అంతకంటే ఎంతైనా ఉండొచ్చు ఒక తర్వాత ఎంత పెద్ద వాల్యూ అయినా. కాబట్టి మినిమం వాల్యూ ఏ ఈక్వల్ టు 1 పెడితే 2 అయింది. ఏకి ఇంకా పెద్ద వాల్యూస్ పెడితే గ్రేటర్ దాన్ 2 వస్తుంది. కాబట్టి a ప్లస్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 వచ్చింది. అంటే ఈ సమ్ అంతా ఈ సమ్ మొత్తం ఫైనల్గా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఈ బ్రాకెట్లో ఉన్న సమ్ మొత్తం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఇన్ కేసు ఇది 2 అయితే a పవర్ k మైనస్ 1 ప్రైమ్ కావాలి అంటే ఇది 2 అయితే a మైనస్ 1 కంపల్సరీ 1 ఉండాలి. ఈ సమ్ అంతా గ్రేటర్ దాన్ 2 అన్నారు. 3 అయితే కంపల్సరీగా a మైనస్ 1 అయితేనే మీకు మొత్తం వాల్యూ 1 అయితేనే a మైనస్ 1 అయితేనే ఈ LHS వాల్యూ ప్రైమ్ అవుతుంది. ఇది 3 అయింది అట్లా. కాబట్టి కంపల్సరీ a మైనస్ 1 అయితేనే మీకు a పవర్ k మైనస్ 1 ఈజ్ ప్రైమ్ అనేది సరిపోతుంది ఇక్కడ. కాబట్టి a మైనస్ 1 ఈజ్ 1, a ఈజ్ ఈక్వల్ టు 2 ఫస్ట్ పార్ట్. దెన్ వీఆర్ గోయింగ్ టు సీ దట్ వీఆర్ గోయింగ్ టు షో దట్ k ఈజ్ ఈక్వల్ టు ప్రైమ్. k ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఇఫ్ పాసిబుల్, ఇది ఇక్కడ కాంట్రడిక్షన్ మెథడ్ స్టార్ట్ చేస్తున్నాము. ఇఫ్ పాసిబుల్ లెట్ k ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. k కాంపోజిట్ నెంబర్ అని తీసుకోండి. కాంపోజిట్ నెంబర్ అంటే 6, 8 అట్లాంటివి. 6 అంటే 2 into 3 అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా అదర్ ఫ్యాక్టర్స్ ఉంటే కాంపోజిట్ నెంబర్ అంటాం. కాబట్టి లెట్ k ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. మనం చూపించాల్సింది k ఈజ్ ప్రైమ్ నెంబర్. మనం ఇఫ్ పాసిబుల్ అయితే k ఈజ్ కాంపోజిట్ నెంబర్. ఏది చూపించాలో క్వైట్ ఆపోజిట్ తీసుకుంటాం, కాంట్రడిక్షన్ మెథడ్ అంటాం. కాబట్టి k కాంపోజిట్ నెంబర్ అని తీసుకుంటున్నాం కాబట్టి k can be written as other 2 factors. 1 k కాకుండా ఇంకా other 2 factors ఏమైనా ఉంటే r t అనుకోండి. కాబట్టి k is equal to r into t. Now we have this number a power k, ఇది ప్రైమ్ అని ఇచ్చారు కాబట్టి ఇదే తీసుకుంటాను నేను. a power k మైనస్ 1 అంటే a power k ప్లస్లో r t మైనస్ 1. ఇప్పుడు దీన్ని a power r హోల్ పవర్ t మైనస్ 1. a power r మీరు మనసులో b అనుకోండి, b power t మైనస్ 1. ఇందాక a power k మైనస్ 1 ఉంటే ఇలా రాయొచ్చు అని చెప్పాను. ఇప్పుడు b పవర్ t మైనస్ 1, a ప్లేస్లో b, k ప్లేస్లో t అనుకోండి. a ప్లేస్లో b ఉంది అనుకోండి, b మీన్స్ a పవర్ r. కాబట్టి దీని కిందకి ఎలా రాశారో ఇక్కడ a ఉన్న ప్రతి దగ్గర మీరు a ఉన్న ప్రతి దగ్గర మనసులో a పవర్ r, a ప్లేస్లో a పవర్ r ఉంది, a ప్లేస్లో a పవర్ r ఉంది, k ప్లేస్లో t ఉంది. కాబట్టి ఇది a పవర్ k మైనస్ 1 ఎలా ఎలాబరేట్ చేశారో ఇక్కడ a పవర్ r హోల్ పవర్ t మైనస్ 1, a ప్లేస్లో బేస్ ప్లేస్లో a పవర్ r అనుకోండి, పవర్ k ప్లేస్లో t అనుకోండి. దీన్ని చూస్తూ చెప్పండి. a పవర్ k మైనస్ 1 ఇలా రాశారు కదా, ఇది ఎలా అవుతుంది? ఇప్పుడు ఈ వాల్యూ కింద బేస్ వాల్యూ మైనస్ 1 ఫస్ట్ ఫ్యాక్టర్, ఇది బేస్ a మైనస్ 1. కాబట్టి ఇక్కడ బేస్ a పవర్ r మైనస్ 1 అనుకోండి ఇంటూ నెక్స్ట్ a పవర్ k మైనస్ 1. a మీన్స్ ఇక్కడ a అంటే a పవర్ r, a పవర్ r k మైనస్ 1 మీన్స్ t మైనస్ 1. నెక్స్ట్ a పవర్ r t మైనస్ 2 and so on. మళ్ళీ రాస్తాను. దట్ ఈస్ LHS ఇది, RHS ఇలా ఉంది. ఈచ్ ఫ్యాక్టర్ ఇన్ ద రైట్ సైడ్ ఈజ్ గ్రేటర్ దెన్ 1. ఇందులో ప్రతి ఫ్యాక్టర్ 1 కంటే పెద్దది, ఎందుకంటే a ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాం కదా. సో ఇది చెప్పండి, a ఈజ్ ఈక్వల్ టు అంటే 1 ప్లస్ సమ్ వాల్యూ 2 కదా, a అంటే 2 స్క్వేర్ అనుకోండి 4. ఇంకా చాలా టర్మ్స్ ఉన్నాయి ఇట్లాంటివి. కాబట్టి కంపల్సరీ ఇది 1 కంటే పెద్దది. అలాగే ఇది 2 కాబట్టి r వచ్చేసి మీరు 4 తీసుకున్నారు అనుకోండి, 2 పవర్ 4 16 మైనస్ 1 15. కాబట్టి ఇది సమ్ వాల్యూ వస్తుంది 1 కంటే పెద్ద వాల్యూ, ఇది సమ్ వాల్యూ 1 కంటే పెద్ద వాల్యూ వస్తుంది. సపోజ్ ఇది 16, ఇది వచ్చేసి 14. అలా 2 ఫ్యాక్టర్స్గా రాయగలిగాము అంటే a పవర్ k మైనస్ 1 వచ్చేసి ఏమవుతుందని ప్రైమ్ నెంబర్ అని ఇచ్చారు వాళ్ళు. a పవర్ k మైనస్ 1 ప్రైమ్ నెంబర్ అని ఇచ్చారు. కానీ మీరు ఏమని చూపించారు? దట్ ఈస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ విచ్ ఆర్ గ్రేటర్ దెన్ 1. అంటే మేబీ 16 into 14, 16 into 5 లేదా 5 into 11 అలా 2 ప్రోడక్ట్స్గా చూపించగలుగుతున్నారు. అంటే
చూపించాలి ఇక్కడ. a power k minus 1 is product of two factors. That means a power k minus 1 is not a prime number. But in the given data we have a power k minus 1 is 1. So we contradict the given data. a power k minus 1 is prime number. చూడండి, ఈచ్ ఫ్యాక్టర్ ఇన్ రైట్ సైడ్ ఈజ్ గ్రేటర్ దాన్ 1. అంటే ఇది టూ ఫ్యాక్టర్స్గా ఉంది, ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫ్యాక్టర్స్ ఉంది, విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇది కుదరదు బికాస్ ఎల్హెచ్ఎస్లో ఉన్న ఏ పవర్ కే మైనస్ 1 ఈజ్ ప్రైమ్. ఇది ప్రైమ్ కాబట్టి రెండు ఫ్యాక్టర్స్ ఎట్లా అవుతాయి, ఇది 1 కంటే పెద్ద ఫ్యాక్టర్స్. ఒకవేళ ప్రైమ్ అనేది ఇది సపోజ్ 7 అనుకోండి, 7 ఈజ్ ఈక్వల్ టు 1 into 7 కావాలి, కనీసం ఒకటైనా 1 అయి ఉండాలి. కానీ రెండు ప్రోడక్ట్స్ ఇక్కడ గ్రేటర్ దాన్ 1, అంటే ఇది 3 into 4 అట్లా ఉన్నాయి, అంటే ప్రైమ్ నెంబర్ కాదు అని చూపిస్తున్నాయి. కాబట్టి అవర్ అసంప్షన్ ఈజ్ రాంగ్. దస్ వీ హ్యావ్ కాంట్రడిక్షన్. ఏం తీసుకున్నాము, ఇఫ్ పాసిబుల్ లెట్ కే ఇస్ కాంపోజిట్ నెంబర్. కే కాంపోజిట్ అనుకుంటే మీకు అసలు ఇచ్చిన డేటా ఏ పవర్ కే మైనస్ 1 ప్రైమ్ అనేది తప్పుగా కనబడుతుంది. కాబట్టి ఇది ప్రైమ్ అన్నప్పుడు కంపల్సరీగా 1 ఉండాలి ఒక ఫ్యాక్టర్, కానీ అలా రాలేదు. మీరేమో చూపించారు, ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫ్యాక్టర్స్ which are greater than 1. Kabatti our assumption is wrong. Hence k is a prime number. See the next theorem. Every even perfect number has the last digit either 6 or 8. Either 6 or 8. So here every even perfect number has the last digit either 6 or 8. Okay ma, 1 minute, battery కొంచెం స్లో అయింది. 1 minute. You observe ma, let first perfect number 6. Here 6 means you have the last digit is 6, and we know that 28 is also perfect number. 28, what is the last digit of 28? 8. Okay, last digit of 28 is 8 for example. Next 496 is perfect number, last digit is 6. సో అవి ఎగ్జాంపుల్స్, నెంబర్స్ తీసుకుంటే మనకు ఈజీగా అర్థమైపోతుంది. అది మనం ఇప్పుడు థియరిటికల్గా చూపించాలి. ఎవ్రీ ఈవెన్ పర్ఫెక్ట్ నెంబర్ అని తీసుకుంటే వీ నో దట్ 6, 28, 496 దీస్ ఆర్ ఈవెన్ పర్ఫెక్ట్ నెంబర్స్. వీటికి కంపల్సరీగా లాస్ట్ డిజిట్ 6 or 8 ఉండాలి అట. 6 or 8. లెట్ n be a even perfect number. It is of the form. What is the second theorem? Every even perfect number is in the form of 2 power k minus 1 into 2 power k minus 1. Once we see that one. What is theorem 2? Theorem 2 statement. Theorem 2 statement. Okay. Every even perfect number is of the form 2 power k minus 1 into 2 power k minus 1. Okay, every even perfect number is in this form 2 power k minus 1 into 2 power k minus 1. Okay, you let n be the even perfect number. Every even perfect number has last digit to be sorry. Let n be the even perfect number. By theorem 2 we have n must be in the form of 2 power k minus 1 into 2 power k into minus 1 for some k, where k is of the form. ఇప్పుడు k అనేది ఒక ఇంటీజర్ మా. ఫస్ట్ యూనిట్ లో every integer can be written in the form of 3q plus 1, 4q plus or minus 1 or 4q plus or minus 3,
అనే పాయింట్ మనం చదువున్నాం ఫస్ట్ యూనిట్లో. యూ లెట్ k is in the form of 4q plus 1 or 4q plus 3. Okay, here you observe, let n is even perfect number. We are going to show that n has last digit either 6 or 8. Here you let n is an even perfect number, n be a mind. Let n be, correct it. N be even perfect number. Let n be even perfect number. Now n can be written in the form of 2 power k minus 1, 2 power k minus 1 for some integer k, and also k is in the form of 4q plus 1 or 4q plus 3. Now suppose if k is in the form of 4q plus 1, if k is 4q plus 1, then this number n is equal to ఏమవుతుంది, ఇది n ఆల్రెడీ, k ప్లేస్లో 4q ప్లస్ 1 పెట్టండి, n is equal to ఈ నెంబర్లో k తీసేసి 4q ప్లస్ 1 పెట్టండి, 2 పవర్ 4q ప్లస్ 1 మైనస్ 1 ఉంది కాబట్టి క్యాన్సిల్ పోయేసి 4q అయింది, ఇంటూ 2 పవర్ k మీన్స్ 2 పవర్ 4q ప్లస్ 1 సెపరేట్ నెంబర్ మైనస్ 1. Then the next number n is equal to as it is 2 power 4q. ఈ నెంబర్ ఎలా రాయొచ్చమా, 2 power 4 whole power q, 2 power 4 whole power q. What is 2 power 4? 16 power q రాయొచ్చు this number, 16 power q. ఇది 2 power 4q into 2 గా రాయొచ్చు, 2 power 4q into 2 గా రాయొచ్చు, కాబట్టి 2 into ఈ 2 power 4q అంటే 2 power 4 whole power q, 16 power q. కాబట్టి ఈ నంబరు 2 ఇంటూ మళ్ళీ 2 power 4q, ఇది చూడండి 2 power 4q, ఈ నంబర్ లోపల ఉంది 2 ఇంటూ 2 power 4q, 2 power 4q ప్లస్లో 2 power 4 whole power q అంటే 16 power q పెట్టచ్చు. సో ఫస్ట్ నంబర్ 16 power q, దిస్ నంబర్ 2 ఇంటూ 16 power q minus 1. వాట్ ఈస్ 16 power q మా? q is equal to 1 తీసుకున్నారనుకోండి, 16 power 1. What is 16 power 1? 16. That means last digit is 6. Last digit is 6. ఇక్కడ రాస్తాను, the last digit of 16 power q is 6. ఎందుకని q is equal to 1 తీసుకుంటే 16 power 1 means 16 అంటే లాస్ట్ డిజిట్ 6. నేను q is equal to 2 తీసుకుంటున్నాను, 16 స్క్వేర్ 256, అక్కడ కూడా లాస్ట్ డిజిట్ 6. అలాగే q is equal to 3 తీసుకొని 16 క్యూబ్ చూడండి, అది కూడా లాస్ట్ డిజిట్ 6. కాబట్టి టోటల్గా ఈ బయట నంబర్కి లాస్ట్ డిజిట్ 6, అది 16 కావచ్చు, 256 కావచ్చు, ఎనీవన్. ఇక్కడ 2 ఇంటూ 16 పవర్ క్యూకి లాస్ట్ డిజిట్ 6 అన్నాము, 2 ఇంటూ లాస్ట్ డిజిట్ 6 అయితే మల్టిప్లికేషన్ ఎలా చేస్తాం, ఒకవేళ ఇది 16 అనుకోండి, 16 ఇంటూ 2 అంటే లాస్ట్ డిజిట్ ఏమవుతుంది, 2 6 12 కదా, అంటే లాస్ట్ డిజిట్ 2 అవుతుంది. దీనికి 2 లాస్ట్ డిజిట్ 2, దాని తర్వాత అంటే లెఫ్ట్ సైడ్ వన్స్ ప్లేస్లో 2 వస్తుందమ్మా. ముందు ఇంకా రైట్ ప్లేస్ వన్స్ ప్లేస్లో రైట్ సైడ్ స్టార్ట్ అవుతుంది, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి నెంబరు. రైట్ సైడ్ వచ్చేసి వన్స్ ప్లేస్లో మీకు 2 వచ్చింది, వన్స్ ప్లేస్లో 2 ఉంది, లెఫ్ట్ సైడ్ ఇంకా చాలా నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి 2 minus 1 తీస్తే సింగిల్ డిజిట్, ఇది కూడా వన్స్ ప్లేస్లో 1 ఉంది, దీనికి వన్స్ ప్లేస్లో 2 ఉంటుంది, 2 minus 1 1 అవుతుంది. కాబట్టి లెఫ్ట్ సైడ్ ఇంకెన్ని నెంబర్స్ అన్నా ఉండనివ్వండి, లాస్ట్ డిజిట్ 1 ఇక్కడ లాస్ట్ డిజిట్ 6. కాబట్టి ఇది వన్స్ ప్లేస్లో 6 ఉంది, ఇక్కడ వన్స్ ప్లేస్లో 1 ఉంది, 6 into 1 6 అవుతుంది, అదే రాశాను. ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 16 power q is 6 and that of means last digit of this bunch is 1. Finally you have, therefore the last digit in n is 6 into 1 is 6. లాస్ట్ వన్స్ ప్లేస్లో 6 వస్తుంది, లాస్ట్ డిజిట్ 6 అయింది. ఎప్పుడు ఇఫ్ k ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 4q plus 1, ఒకవేళ ఇఫ్ k ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 4q plus 3 అనుకోండి, ఇఫ్ k ఈజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 4q plus 3, వాట్ యూ గెట్, దెన్ n ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఈజ్ n ఈజ్ ఈక్వల్ టు, ఇన్ ప్లేస్ ఆఫ్ k యూ పుట్ 4q plus 3, n ఈజ్ ఈక్వల్ టు 2 power k minus 1, k means 4q plus 3, already minus 1 is there as it is, bracket. Next 2 power k, మళ్ళీ 2 power 4q plus 3, ఇదమ్మా plus 3 minus 1 మామూలు నెంబర్, that is equal to 2 power 4q plus 3 minus 1 means 2, 2 power 4q plus 2, in bracket we have 2 power 4q into 2q, ఇక్కడ రాయాలమ్మా, మిస్ అయింది,
2 power 4 cube into 2 cube అంటే 8 into 2 power 4 cube minus 1 ఇది 8 into 2 power 4 cube minus 1 బట్ 2 power 4 cube ఏంటి ఇందాక చెప్పాను 2 power 4 cube అంటే 2 power 4 whole power cube 2 power 4 whole power cube అంటే 16 power cube ఇక్కడ 2 power 4 cube into 2 square ఇక్కడ 2 power 4 cube into 2 cube అంటే 2 power 4 cube into 2 square అంటే 4 into 2 power 4 cube ఇక్కడ 3 into 2 power 3 అంటే 8 into 2 power 4 cube చూడండి ఫస్ట్ టర్మ్లో 2 square means 2 power 2 means 4 into 2 power 4 cube 2 power 4 అంటే 16 power cube అలాగే ఇది 2 cube 8 into 2 power 4 cube అంటే 16 power cube minus 1 as it is మీరు గమనించండి 16 పవర్ క్యూకి లాస్ట్ డిజిట్ 6 అన్నాను నేను ఇది గుర్తుపెట్టండి 16 పవర్ క్యూ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 16 పవర్ క్యూ ఈజ్ 6 ఇక్కడ 6 లాస్ట్ డిజిట్ 6 లెఫ్ట్ సైడ్ ఇంకెన్నన్నా ఉండనివ్వండి ఇక్కడ 6 ఉంది అంటే 6 into 4 24 అవుతుంది అంటే లాస్ట్ డిజిట్ వన్స్ ప్లేస్లో 4 వస్తుంది ఈ ప్రోడక్ట్లో లాస్ట్ డిజిట్లో 4 ఉంది ఇక్కడ చూడండి 16 పవర్ క్యూ అంటే 6 అని చెప్పారు లాస్ట్ డిజిట్ మైనస్ 1 కూడా లాస్ట్ డిజిటే కాబట్టి 6 ఇక్కడ 16 పవర్ క్యూక్ లాస్ట్ డిజిట్ 6 కదా 6 minus 1 ఎంత 5 అయింది 16 పవర్ క్యూబ్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 8 into 16 power minus 1 is 7 అట 7 now this is 4 see here the last digit of 4 into this one is ఇది 4 అమ్మా ఇక్కడ ఎంత వస్తుందో చూడండి ఒకసారి the last digit 16 power q is last digit 6 minus 1 5 అవుతుంది 5 into 8 14 ఇది here the last digit of 8 into 16 power q minus 1 is this one is 7 this is 7 here it is the last digit is 4 and in this bracket last digit is 7 finally 7 4s are 28 last digit is 8 left side so many numbers are there so here you observe that if n is even perfect number it can be written in this form 2 power k minus 1 into 2 power k minus 1 for some k where k must be integer which is in the form of 4q plus 1 or 4q plus 3 first case if k is equal to 4q plus 1 then this number n can be written in this form and its last digit is 6 suppose if k is in the form of 4q plus 3 then you get n in this form and the last digit of first one in first product last digit is 4 in second bracket in this product the last digit is 7 now we have 4 into 7 last digits you get 8 in the last digit so we have finally if n is even perfect number then the last digit must be 6 or 8